ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఫిబ్రవరి 5, 2026. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము. మిమ్ములను అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఆమేన్. ఆయన మనల్ని విడిచి వెళ్ళాడు. అయినప్పటికీ మనల్ని అనాథలుగా మాత్రం విడిచెళ్ళలేదు. ఆయన మన ఆదరణ. ఆయన తిరిగి మన దగ్గరకు ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి మన ఆదరణకు లోటు లేదు. భౌతికంగా ఆయన మనతో లేడనే భావన మనకున్నప్పటికీ ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తాడనే నిరీక్షణ మనం ముందుకు సాగడానికి కారణమవుతుంది. నేను త్వరగా వస్తానని చెప్పిన యేసు నిజానికి దారిలోనే ఉన్నాడు. అతి త్వరలో ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయన రాకుండా ఎవరూ అడ్డు పెట్టలేరు. ఆయన రాకడ ఒక పావుగంట కూడా ఆలస్యం అయ్యేటట్టు చేయలేరు. నేను మీ వద్దకు వస్తానని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి తప్పకుండా వస్తాడు. ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వస్తున్నాడు. వారి కోసమే వస్తాడు. పెండ్లి కుమారుడు కనిపించలేదనే లోటు మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడనే నమ్మిక ప్రస్తుతానికి మనకు గొప్ప ఆదరణ. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయనే అందు విశ్వాసం ఉంచి మనం ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.